చాలా తక్కువ సార్లు కంటెస్టెంట్స్ కి ఇన్ని ఛాన్సెస్ వస్తాయి. 5 వీక్స్ ఫ్లోరా గారు ఆడకపోయినా, సరిగ్గా కనిపించకపోయినా, వాళ్ళు ఓట్స్ వేసి మీరేంటో స్టిల్ బయటకు రాలేదు. ఐ డోంట్ అగ్రీ విత్ వాట్ యూర్ సేయింగ్. స్టార్టింగ్ లో గొడవ పెట్టింది, నా బెస్ట్ ఫ్రెండ్ సృష్టి వెళ్ళిపోయింది. ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల హౌస్ మేట్ చాలా సందర్భాల్లో దూరం పెట్టారు. ఎస్, సో నేను ఏం చేస్తా, రెడ్ ఫ్లవర్ ఇష్యూ జరిగింది, నాకు తెలియదు అదే రెడ్ ఫ్లవర్ పతివ్రత ఇలాంటి ఇష్యూస్ లో ఫైట్ చేస్తారు. సరే చేయండి. అందరికి గ్రూప్స్ ఉంది. కళ్యాణ్ గారు ఇస్ బిజీ విత్ తనుజ గారు, రితు డివాన్ ఇస్ వన్ గ్రూప్. మేము చూసిన ఫస్ట్ గొడవ అంటే మీదే. ఆ ఫ్రీ బోర్డ్ అన్నందుకు ఎక్కువ సీన్ క్రియేట్ అయింది ఆ ఒక్క చిన్న వర్డ్ వల్ల. ఎందుకు అంత ఫీల్ అవ్వాలి? బికాస్ సింగిల్స్ కి ఫ్రీ బర్డ్ చెప్తే ఓకే. సంజన గారు నాకు అడిగింది, ఐ యు ఇన్ ఎ రిలేషన్షిప్? yes, I'm in a relationship. how many years? కమిటెడ్ గా ఉన్నాను. ఆ టైంలో మీరు నాకు ఫ్రీ బర్డ్ పిలిస్తే ఇట్స్ సో రాంగ్. ఫైర్ బ్రాండ్ ఫస్ట్ వీక్ లో కనిపించింది, నెక్స్ట్ 4 వీక్స్ ఏమైపోయింది? సంజన గారితో క్లోజ్ అవ్వడం వల్ల మీ గేమ్ స్పాయిల్ అయిందా, లేకపోతే మీ గేమ్ స్పాయిల్ చేయడం కోసం ఆవిడ తీసుకున్న స్ట్రాటజీ? అండ్ హూస్ ద మస్తీ వాళ్ళ పర్సన్? బద్మాష్, మస్తీ, నాటీ సంజన గారు. సో హరీష్ గారు ఈస్ క్లోజ్ టు యు ఆర్ నాట్? నో, బట్ స్టార్టింగ్ హీ వాజ్ అ ఫ్రెండ్. మీకు ట్రస్ట్ లేదా? ఓ యు నాట్ అండర్స్టూడ్ మీ, సో యు నాట్ మై ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ థ్రెటన్ చేశారు. ఐ వాజ్ వెరీ యాంగ్రీ. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. గొంతుపోయింది. సో ఈరోజు నాతో పాటు నా గెస్ట్ ఫ్లోరా గారు ఆ హౌస్లో ఎలిమినేట్ అయిపోయి మన ముందుకు వచ్చారు. మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి, మాట్లాడి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ ఫ్లోరా గారు. హాయ్ ధనుష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 వీక్స్ ఆఫ్ యువర్ జర్నీ ఎక్స్పెక్ట్ చేశారా? 5 వీక్స్ ఉంటారు? లేదండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వాళ్ళే ఓట్స్ కదా, వాళ్ళే ఓట్స్ పెట్టారు. సో ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ హూ ఓటెడ్. బట్ ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ రైడ్. నేను చాలా ఎంజాయ్ చేశాను నా టైం బిగ్ బాస్ హౌస్లో. అండ్ వీక్కి ఐ థింక్ ఐ ఇంప్రూవ్డ్. అది అందరూ అట్లీస్ట్ నాగార్జున సార్ చెప్పారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై నా లాంటి పర్సనాలిటీకి ఆ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ యూనో ఫార్మాట్లో 5 వీక్స్ టు స్టే దేర్ ఫర్ 5 వీక్స్, ఐ థింక్ ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. బట్ ఆడియన్స్ క్వశ్చన్ కూడా అదే, చాలా తక్కువ సార్లు కంటెస్టెంట్స్ కి ఇన్ని ఛాన్సెస్ వస్తాయి. 5 వీక్స్ ఫ్లోరా గారు ఆడకపోయినా, సరిగ్గా కనిపించకపోయినా, వాళ్ళు ఓట్స్ వేసి హౌస్లోనే ఉంచారు. ఛాన్సెస్ ఇచ్చుకుంటే ఎవ్రీ వీక్ మీకు ఒక ఛాన్స్, ఇంకో ఛాన్స్. ఇన్ని ఛాన్సెస్ ఇచ్చినా కూడా అసలు మీరేంటో స్టిల్ బయటకు రాలేదు. అండ్ మీ గేమ్ కూడా మాకు ఎక్కడ కనిపించలేదు. దానికి రీజన్ ఏంటి? అది నాకు అర్థం కాదు. ఎవ్రీ వీక్ నాగార్జున గారు మీకు చెప్తూనే వస్తున్నారు, ఫ్లోరా యువర్ నాట్ ప్లేయింగ్ యువర్ గేమ్, కనిపించట్లేదు. ప్లస్ ఈవెన్ హౌస్ లో కూడా మీరు ఒక పర్సన్ కి స్టిక్ అయిపోయి ఉన్నారు, అసిస్టెంట్ గా బయటకి అని చెప్పినా కూడా ఇమీడియట్ గా మళ్ళీ అదే కంటిన్యూ అయింది. కానీ మీరు చేంజ్ చేసుకుని గేమ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఎందుకు? ఐ డోంట్ అగ్రీ విత్ వాట్ యూర్ సేయింగ్. నేను గేమ్ టాస్క్ అన్నీ ఆడాను. ఐ క్విట్ నేను ఒకవేళ కూడా చెప్పలేదు. తర్వాత ఎస్, ఆ హౌస్లో స్టార్టింగ్లో గొడవ పెట్టింది, నా బెస్ట్ ఫ్రెండ్ సృష్టి వెళ్ళిపోయింది. ఐ ఫెల్ట్ వెరీ అలోన్. ఆ హౌస్లో అది జరుగుతుంది. యూ ఫీల్ అలోన్. లాంగ్వేజ్ రాకుండా అందరూ నాకు యూ డోంట్ నో ద లాంగ్వేజ్, మీరు సాఫ్ట్ స్పోకెన్ ఎట్ మంచి పర్సన్, అది బట్ వీ నామినేట్ యూ బికాస్ లాంగ్వేజ్ రాదు. సో సరే, నాకు లాంగ్వేజ్ రాదు, అది బిగ్ బాస్కి కూడా తెలుసు. కొంచెం మాట్లాడుతున్నాను. ఆ సిచ్యువేషన్ లైక్ కుచ్ మ్యాటర్ మే బాత్ కరే తో నేను మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నారు, అక్కడ టాస్క్ గురించి మాట్లాడితే నాకు అర్థమవుతుంది. సరే, దిస్ ఇస్ ద టాస్క్, దిస్ ఇస్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్. అర్థం లేకపోతే 2+2 నేను చేసి అర్థం చేస్తున్నాను. బట్ చాలా టైమ్స్ వాళ్ళు జోక్ చేస్తారు, అది నాకు అర్థం కావట్లేదు. స్క్రిప్ట్స్ చేస్తారు, యాక్టింగ్స్, కామెడీ స్క్రిప్ట్స్ నాకు ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ స్క్రిప్ట్ పోతుంది, కానీ లాంగ్వేజ్ రాదు. నేను సడన్గా కామెడీ లాగా యూనో వన్ లైనర్స్ ఐ కెనాట్ పుట్. ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల హౌస్ మేట్ చాలా సందర్భాల్లో దూరం పెట్టారు. అంతేనా? They avoid you because of your language problem. Acha, they avoid me because multiple of language situations problem. in some skits or some discussions. Yes, so నేను ఏం చేస్తాను, నా డ్యూటీ చేసి వాళ్ళ పక్కనే కూర్చుంటున్నాను. అదేనా, when they talk, if I understand the joke I will laugh, if I don't understand I cannot laugh.
బట్ ఐమ్ దేర్ వెర్ ఎవర్ దే సిట్ ఐఎమ్ గోయింగ్ అండ్ సిట్టింగ్ దేర్. అది నా చేతిలో ఉంది. తర్వాత సంజన గారితో నాతో ర్యాపో బిల్డ్ అయింది అండ్ ఐ థింక్ ఐ బికేమ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ ద గేమ్. థర్డ్ వీక్లో నేను గేమ్ బాగా ఆడాను. అదే జో బాస్కెట్బాల్ టాస్క్ హే సరే, దేవర్ 3 members, రితు, నేను, శ్రీజ. 3 people played the task. Yes, Shrija helped me, no doubt about that. రితుకి 4 balls వచ్చింది. థ్రోయింగ్ రితు అండ్ నా మీద కాంపిటీషన్ బికాస్ 3 balls కావాలి మినిమం. నా బయట రియల్ లైఫ్లో నా ఏం సరిగా లైక్ ఇస్ వెరీ బ్యాడ్. ఆ రోజు ఏం జరిగింది నాకు తెలియదు. నా 1, 2, 3 అన్ని బాల్స్ వెళ్ళిపోయింది. సేమ్ థింగ్ వాట్ హ్యాపెన్ విత్ శ్రీజ. ఇప్పుడు శ్రీజ చాలా మంచి ప్లేయర్ కదా, స్ట్రాంగెస్ట్ ప్లేయర్. లాస్ట్ టాస్క్లో ఎలిమినేషన్ ముందుగా వాళ్ళు एमिंग टास्क में एम खराब हो गया. वो खुद ने नहीं किया है, वो उस दिन लक नहीं था. अदे ना. सो ఒక డే కి ఈవెన్ ద బెస్ట్ ప్లేయర్ one day you can be playing bad, it's nothing wrong, but she did not give up, she played kada. So that is important, that is what Big Boss tells you. Win or lose is secondary, you have to play. అదే కూడా నేను చేశాను. తెలుగులో మాట్లాడడానికి నేను ఫుల్ ట్రై చేశాను. తర్వాత ప్రియా నామినేషన్స్లో నాకు తెలుగు రాదు, ఠీకే, కష్టం కొంచెం. అండ్ ఇప్పుడు నామినేషన్స్లో గట్టిగా మాట్లాడాలి, పాయింట్ ప్రూవ్ చేయాలి. మీరు ఇది రాంగ్ చేస్తున్నారు, బట్ నా కంఫర్ట్ లాంగ్వేజ్ తెలుగు రాదు. సో నేను మధ్యలో ఆపేస్తారు, కొంచెం ఇలా అవుతుంది, బ్రేక్ అవుతుంది. సో वो छोड़ के సంజన గారు నాకు చెప్పింది, यू हैव टू टॉक, ठीक है, आपको तेलुगु कंफर्ट नहीं हो रहा है, नॉमिनेशंस లో గట్టి బికాజ్ స్ట్రాంగ్లీ పాయింట్ बोलना है. హిందీ లేదంటే ఇంగ్లీష్, మీకి ఏదైనా కంఫర్ట్ లాంగ్వేజ్ అయితే మీరు జస్ట్ స్పీక్. సరే నేను చేస్తా. సో ప్రియా నామినేషన్స్లో నేను మాట్లాడాను. తర్వాత మళ్ళీ హరీష్ గారు నాకు అది థ్రెటన్ చేశాను, ఇన్ అ వే స్మాల్ థ్రెటన్. నాకు కోపం వచ్చింది. సో అక్కడ నాకు అస్సలు పాయింట్ ఉంది కి హరీష్ గారు అండ్ నేను గట్టిగా ఆ రోజు మాట్లాడాను తెలుగు. జో मुंह से निकला मैंने बात किया, बट करेक्ट पॉइंट्स बात किया. वो नहीं है तो पॉइंट्स नहीं है, सबको मैं कुछ है कि मेरे को समझ में नहीं आ रहा. इफ़ यू से अ बैड वर्ड टू मी, నాకు అర్థం లైక్ రెడ్ ఫ్లవర్ ఇష్యూ జరిగింది. నాకు తెలీదు అదే రెడ్ ఫ్లవర్ ఎందుకు బ్యాడ్ వర్డ్, బికాజ్ ఐ నో ఇంగ్లీష్ రెడ్ ఫ్లవర్, ఇట్స్ నాట్ అ బ్యాడ్ వర్డ్. పవిత్ర క్యా పతివ్రత, అది కూడా నాకు బ్యాడ్ వర్డా, నాకు తెలీదు. సో బట్ ఏ కాంటెక్స్ట్ లో వి ఆర్ యూజింగ్ అనేది ఇంపార్టెంట్. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ, అండ్ ఐ డోంట్ వాంట్ టు లెర్న్ బ్యాడ్ థింగ్స్. ఓ ఇంత బ్యాడ్ వర్డా, ఎక్స్ప్లెయిన్ చేయి, ఐ విల్ గో మ్యాడ్. సరే నాకు, సో ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్. కొన్ని విషయాల్లో ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ కి నాకు తెలుగు రాదు. సో మీరు అదే రెడ్ ఫ్లవర్, పతివ్రత ఇలాంటి ఇష్యూస్లో ఫైట్ చేస్తారు. సరే చేయండి, నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ అండ్ ఇట్ వాజ్ అ బ్యాడ్ థింగ్ ఆల్సో ఫర్ మీ కి ఐ హ్యావ్ టు వర్క్ ఎక్స్ట్రా హార్డ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్. సో ఫుల్ టైమ్ యాక్చువల్గా నేను ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు, బికాజ్ అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు కదా. సో ఐఎమ్ వర్కింగ్ ద హార్డెస్ట్. అయ్యో ఏం చెప్తారు, టాస్క్ అయితే అయ్యో ఏం చెప్తారు, బికాజ్ if I make a mistake I will lose the task. So lot of pressure, mental pressure undi. And నాకు తెలిసి ఆడియన్స్ కూడా ఛాన్సెస్ ఇచ్చింది బికాస్ ఆఫ్ యువర్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఓన్లీ. సో మీరు తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడతారనే పాయింట్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మల్టిపుల్ టైమ్స్ మీరు ఒంటరిగా సింగిల్గా ఆర్ విత్ సంజన గారు అంతే, రిమైనింగ్ పీపుల్తో యు ఆర్ నాట్ మింగ్లింగ్. నో, ఇట్స్ నాట్ దాట్. అందరికీ గ్రూప్స్ ఉంది, చికే. కళ్యాణ్ తనుజాకి ఒక గ్రూప్ ఉంది, శ్రీజ కూడా ఉంది ఆ గ్రూప్లో, ప్రియా వెళ్ళిపోయింది. సో దట్ గ్రూప్ ఇస్ బికమింగ్ స్మాలర్, బట్ మోస్ట్లీ ఇట్స్ కళ్యాణ్ అండ్ తనుజ. లాస్ట్లో ఇప్పుడు శ్రీజ కూడా చెప్పింది కి ఐ ఫీల్ అలోన్. వాళ్ళకి తెలుగు వచ్చు. 5 weeks, from 5 weeks she is also there in the house. She is also feeling alone. Why? Because her best friend is gone. Kalyan garu is busy with Tanuja garu. Ritu and Devon is one group. Barni Arna is busy with Divya. So everyone needs a friend in that house 24 hours. You cannot be, oh nenu I'll sit alone. No, you can't. It's not possible. It's not real, and also it is not my nature. I'm a friendly person. I love sitting, I love talking to people who I match with.
Who am I matching with? Sanjana Garu. If Sanjana Garu was a man, I was a woman, that track will run very well. Why? Oh, affair, but she's married with kids. I'm in a relationship. We are almost the same age group. So, బట్ సంజన గారు అన్ని గ్రూప్స్ లో ఉన్నారు కదా. She's in every group. Sanjana see, Garu. that is her nature. You are doing your work and you sit with Sanjana Garu. Correct. Because no, I used to speak to everyone. Shrija to నేను మాట్లాడుతున్నాను. Shrija house cleaning department ఉంది. So I think I've spoken to everyone, but extra only to Sanjana Garu and Shetty Anna. Shetty Anna కూడా he does not talk. So Shetty Anna నాది ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, Shetty Anna నేను సైలెంట్ గా కూర్చి అందరికీ చూస్తున్నాను. అది కూడా ఒక బాండ్ ఉంది కదా. యూ డోంట్ నీడ్ వర్డ్స్. నా పెట్స్ తో I'm just giving a very raw example. Actually that's a wrong example, you'll take it wrong, but animals పక్కనే మేము కూర్చుంటే వర్డ్స్ నాట్ ఇంపార్టెంట్ కదా. అది పెట్టింగ్, yeah, whatever, it's a bond, But it's all a our silent. humans know I know the that's a house. bad example. So I'm just saying ki Shetty Anna and me actually ga it's a beautiful bond. వాళ్ళ సైలెంట్, నేను సైలెంట్, అందరికీ చూస్తే we talk very little, but I felt very comfortable sitting with Shetty Anna. Good man, good soul, నాలాగా ఉన్నారు. వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుంది without words. So his company also I totally Without enjoyed. words, how can you talk with Shetty Anna? Very little we spoke, but he is understanding what I'm saying. Same feelings, right? తక్కువగా కూడా మాట్లాడితే సేమ్ మ్యాటర్ ఇద్దరు ఫీల్ అయితే ఇట్స్ అ బాండ్ కదా. అండ్ I can't explain it to you because బయట మాకు మొబైల్ ఉంది. We don't need anybody. We'll be busy, addicted to this. House lo ikkada atla ledu. So when I used to see the show as an audience, I used to wonder, ఫ్రెండ్స్ వెళ్ళిపోతే అందరూ ఒక్కొక్క వీక్కి ఎలిమినేట్ అవుతారు. ఎందుకు ఏడుస్తున్నారు, బయట ఉన్నారు కదా, బయట వచ్చి యూ విల్ మీట్. సో దే ఆర్ నాట్ గోయింగ్ అవే ఫ్రమ్ ద వరల్డ్, దే ఆర్ జస్ట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్. వై ఆర్ పీపుల్ క్రైంగ్? సృష్టి వెళ్ళిపోయినప్పుడు ఐ క్రైడ్. I don't have a reason. I don't know Shrishti. నేను బిగ్ బాస్ హౌస్లో మీట్ అయ్యాను ఫస్ట్ టైం. 1 week ఫ్రెండ్షిప్. వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ జస్ట్ క్రైయింగ్ కి అయ్యో మై ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్, నేను ఇంత బాగా కనెక్ట్ అయ్యాను 1 weekలో. And that's shocking for me. Okay, అది ఎలా? And I used to watch Big Boss shows and say, "Arey, this is fake." But no, it's real. It happens. And only when you go inside that house, you will realize ki yes, emotions are real, connections happen. You need a friend in life. ఇలా చెప్పారు. సుమన్ శెట్టి గారు బాగా క్లోజ్ అయ్యారు మీరు. సో తక్కువ మాట్లాడినా కూడా యూ హ్యావ్ గుడ్ బాండ్ విత్ సుమన్ శెట్టి. అంత క్లోజ్ పర్సన్, ఆయన గురించి ప్రతి విషయం మీకు తెలిసినప్పుడు, లైక్ సంచాలకుగా మీరు ఉన్నప్పుడు నేను టచ్ అవ్వలేదు అని చెప్పిన తర్వాత కూడా లేదు యు ఆర్ అవుట్ అని చెప్పడానికి రీజన్ ఏంటి? సి రియలీ నేను ఆ రోజు మంచిగా సంచాలక్ డ్యూటీ నాది నేను చేశాను. వాటర్లో ఆప్టికల్ ఇల్యూజన్స్ అవుతుంది. దాట్స్ వై ఐ టోల్డ్ ఎవ్రీ వన్. కానీ నాకు డౌట్ ఉంది సంజన గారు మీద, కి వాళ్ళు దొంగతనం, షీఈస్ ద నాటీ వన్ కదా. సో ఆ టాస్క్లో అవసరం అయితే షీ విల్ టచ్. సో యాక్చువల్లీ ఫర్ హర్ ఐఎమ్ టెలింగ్ ఎవ్రీ వన్ ప్లీజ్ మైండ్ యువర్ లెగ్స్. అన్నిసార్లు చెప్పాను మైండ్ యువర్ లెగ్స్, మైండ్ యువర్ లెగ్స్, మైండ్ యువర్ లెగ్స్. అండ్ అదే రూల్ కూడా నేను పెట్టాను, ఇఫ్ యువర్ హ్యాండ్స్ ఆర్ ఫీట్ టచ్ ఐ విల్ ఎలిమినేట్ యూ. శెట్టి అన్నకి స్విమ్మింగ్ రాదు, ఓకే, హీ డజంట్ నో స్విమ్మింగ్. He has a water task, he's floating, he's short. So మీరు ఫ్లోట్ అయితే బాడీ మూవ్ అవుతుంది, ఇట్స్ నాట్ స్టేబుల్. అక్కడ वेव्स कैसा मूव होते हैं, वो वाटर डाले तो वेव्स आते हैं, वेव्स के जैसा बॉडी मूव होगा, वो हमारे कंट्रोल में नहीं है. मैंने ये नहीं बोला कि वो चीटिंग कर रहे, नो नो नो, चीटिंग नहीं कर रहे. उनको नहीं मालूम, उनका फीट टच हुआ, which I saw. I went there and I saw. పైకి నుంచి నేను చూశాను. I'm not saying he cheated. I'm saying even if his feet touches, because it's a stressful situation, especially for him who doesn't know swimming. Correct? So while feet touch ayindi, అది చూసి నేను, because I have no problem with Shetty Anna. He is not the strongest player ki I want to no, అది ఏమీ లేదు. బట్ ఒకసారి కన్సిడర్ చేయాల్సింది కదా ఆయన చెప్పినప్పుడు అయినా అట్లీస్ట్. సో మళ్ళీ నేను ఎందుకు యాజ్ సంచాలక్ చెప్తున్నారు మైండ్ యువర్ లెగ్స్, మైండ్ యువర్ లెగ్స్, మైండ్ యువర్ లెగ్స్. ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ 100 times I must have said again and again, Tanuja very well, Sanjana very well, mind your legs, mind your legs.
ఫర్ దాట్ ఓన్లీ నా. అంటే ఒక్క ఇన్సిడెంట్ కాదు, ఇంకో ప్లేస్ లో కూడా సంచలక్ దట్ యు ఫెయిల్ బర్నీ Yes, that I purposely failed. పర్పస్లీ Purposely failed in the sense 1 week ముందుగా రితు అండ్ నాది టాస్క్ ఉంది, కరెక్ట్. సో నాగార్జున సార్ నేను గివప్ చేసా, నాట్ గివప్, ఐ వాజ్ యాంగ్రీ. టాస్క్ అయిపోయింది, లాస్ట్ వరకే ఐ ఫాట్. తర్వాత ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ టాస్క్ విత్ దిస్ one particular contestant because every time she's dashing into people I will get hurt. I don't want to play with her. With Ritu. క్లియర్ గా చెప్పాను, గట్టిగా చెప్పాను. ఓకే, తర్వాత బిగ్ సార్ వచ్చి సాటర్డేకి హీ టోల్డ్ కి నో మా దాట్స్ హర్ స్ట్రాటజీ. ఓకే సార్, అర్థమైంది స్ట్రాటజీనా, ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ దేర్ స్ట్రాటజీ ఇన్ దిస్ గేమ్. ఓకే, బిగ్ బాస్ నాకు సంచాలకుగా పెట్టాను. సో ఆ టైంలో డిమాన్ అండ్ రితు ఆర్ ద 2 స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద హౌస్. వాళ్ళ బెడ్లో అయితే ఎస్పెషలీ డిమాన్ ఎవరికి ఛాన్స్ రాదు, హీ విల్ రిమూవ్ ఎవ్రీ వన్, ఈజ్ దాట్ స్ట్రాంగ్. ఓకే, అండ్ వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు 2nd and 3rd వీక్ నేను కెప్టెన్ అయ్యాను, ఇప్పుడు కూడా 4th వీక్ 5th వీక్ నేనే కెప్టెన్ అవుతాను. ఓకే, సో నేను ఎందుకు గేమ్లో ఆ బెడ్ టాస్క్ ఎందుకు పెట్టారు బిగ్ బాస్? అందరికీ తెలుసు, ఇఫ్ హీఈస్ దేర్ హీ విల్ ఓన్లీ విన్, లెట్స్ జస్ట్ గివ్ ఇట్ టు హిమ్. అదే ఇమ్యూనిటీ టాస్క్ ఉంది. అందరూ ఎవరికి పుష్ చేశారు? డిమాన్కి అండ్ బన్నీ గారు గిరిగాయి. సో యు ప్లేడ్ గేమ్. వెయిట్ అండ్ ఐ ఆస్క్డ్ బికాజ్ నాకు సరిగా తెలుగు రాదు, నేను మళ్ళీ కంటెస్టెంట్స్కి అడిగాను బిగ్ బాస్ ఏం చెప్పారు, ఫస్ట్ కంటెస్టెంట్స్ को निकालना है या अगर 2-3 people fall down while pushing అది మా డిసిజన్, ఎవరికి అవుట్ చేయాలి చెప్పండి. సో అందరూ చెప్పారు లేదు, ఫస్ట్ పర్సన్ లేదు, మీ ఇష్టమే, మీ ఇష్టం, అందరూ కలిసి ఎవరిని అనుకుంటే వాళ్ళని పంపించేయొచ్చు. అదే స్ట్రాటజీ బిగ్ బాస్ చెప్పారు, సారీ నాగార్జున సార్ చెప్పారు. స్ట్రాటజీ రితుది ఒక స్ట్రాటజీ ఉంది, యాజ్ అ సంచాలక్ మేము కూడా కంటెస్టెంట్సే కదా. సో ఆ గేమ్ చేయడానికి నాకు కూడా అదే నా థింకింగ్, దాట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఆర్ దాట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ కి అందరికీ ఒక స్ట్రాటజీ ఉంది, నేను ఫేర్గా ఆడాను నా టైంలో. సో వాట్ హ్యాపెండ్? నథింగ్. షీ డాష్డ్ ఇన్ టు మీ, షీ వన్ బికాస్ ఇట్స్ హర్ స్ట్రాటజీ. సరే ఇప్పుడు నేను సంచాలక్గా స్ట్రాటజీ ప్రకారం డిమాండ్ అవుట్ చేశాను. ఠీకే, అండ్ ఎవరు అబ్జెక్ట్ చేయలేదు బికాజ్ అందరూ డిమాండ్కి పుష్ చేస్తున్నారు. బన్నీ గారు బై డిఫాల్ట్ హీ ఫెల్ డౌన్, పుష్ చేసినప్పుడు బై మిస్టేక్ హీ ఫెల్ డౌన్, దే వర్ నాట్ పుషింగ్ బన్నీ గారు. సో సరే అందరికీ డిసిజన్ ఏముంది, డిమాన్కి పుష్ చేస్తున్నారు, నేను డిమాన్కి అవుట్ చేస్తున్నాను. ఎవ్రీ వన్ సెడ్ వెరీ గుడ్ డిసిజన్ ఆ టైంలో. ఓకే, సో వాట్ ఐ ఫెల్ట్ రైట్ దాట్ టైమ్ అకార్డింగ్ టు ద గేమ్ ఐ డిడ్, ఐ టుక్ ఎ స్టాండ్. నేను ఫస్ట్ వీక్లో మేము చూసిన ఫస్ట్ గొడవ అంటే మీదే, ఆ ఫ్రీ బోర్డ్ అన్నందుకు ఎక్కువ మీరు అక్కడ ఒక సీన్ క్రియేట్ అయింది ఆ ఒక్క చిన్న వర్డ్ వల్ల. ఎందుకు అంత ఫీల్ అవ్వాల్సి వచ్చింది? బికాస్ సింగిల్ పర్సన్ సింగిల్స్కి ఫ్రీ బర్డ్ చెప్తే ఓకే. సంజన గారు నాకు అడిగింది మీ ఐ యు ఇన్ ఎ రిలేషన్షిప్? ఎస్ ఐమ్ ఇన్ ఎ రిలేషన్షిప్. హౌ మెనీ ఇయర్స్? 6-7 years కమిటెడ్గా ఉన్నాను. ఆ టైంలో మీరు నాకు ఫ్రీ బర్డ్ పిలిస్తే ఇట్స్ సో రాంగ్ బికాజ్ సో సంజన గారు ఇస్ థింకింగ్ కి షీ ఈజ్ మ్యారీడ్, సో ఆల్ అన్మ్యారీడ్ పీపుల్ ఆర్ ఫ్రీ బర్డ్స్. మ్యారేజ్ ఇస్ జస్ట్ అ పీస్ ఆఫ్ పేపర్, కమిట్మెంట్ ఉంది ఇక్కడ. సో ఐ డోంట్ హ్యావ్ దట్ పీస్ ఆఫ్ పేపర్, బట్ ఇన్ మై మైండ్ నేను లాయల్టీగా కమిటెడ్, లైక్ ఐఎమ్ కమిటెడ్ టు మై రిలేషన్షిప్స్ అండ్ దాట్స్ హౌ ఐ లైక్ ఇట్. మీరు మాకు ఫ్రీ బర్డ్ చెప్తే ఐ డోంట్ లైక్ ఇట్ బికాజ్ యూఆర్ లోవరింగ్ మై you're bringing me down, putting me in the single stage. No. So I've worked 7 years on this relationship. It's not a free bird relationship. So I felt bad about that. And inkokte where that's a chinna issue, where that came from. Dan munduga house lo memu untaru, I don't know what the issue was. Priya చెప్పింది అదే బ్యాక్ బిచ్చింగ్. సో సంజన గారు చెప్పింది ఓ బ్యాక్ బి మీరు చెప్పారు, అది వల్గర్ వర్డ్ ఇది అది. సో శ్రీజ చెప్పింది లేదండి, బ్యాక్ బిచ్చింగ్ ఇస్ నాట్ అ బ్యాడ్ వర్డ్, ఇట్ మీన్స్ యూ టాకింగ్ బిహైండ్ సంబడీస్ బ్యాక్, దాట్స్ ది ఓన్లీ మీనింగ్. నో. సో ఐ ఆల్సో సపోర్టెడ్, లేదు బ్యాక్ బిచ్చింగ్ ఇస్ నాట్ అ బ్యాడ్ వర్డ్. సో సంజన గారు లాస్ట్ కూల్, షీ సెడ్ ఓ ఇట్స్ నాట్ అ బ్యాడ్ వర్డ్, సో సే ఇట్ టు హర్, షీ డస్ సంథింగ్ ఆన్ మీ. అవునా, బ్యాక్ బిచ్చింగ్ ఇస్ నాట్ అ బ్యాడ్ వర్డ్, ఫ్రీ వర్డ్ is also not a bad. So what she gave to me, I gave it back.
బట్ అందరికీ ఉన్నాయి ఫ్రీ బర్డ్. సో వేర్ ఇట్ కేమ్ దేర్ ఇస్ అ యాక్షన్ రియాక్షన్. ఇంత ఫైర్ బ్రాండ్ ఫస్ట్ వీక్ లో కనిపించి నెక్స్ట్ 4 వీక్స్ ఏమైపోయింది? సంజన గారితో క్లోజ్ అవ్వడం వల్ల మీ గేమ్ స్పాయిల్ అయిందా, లేకపోతే మీ గేమ్ స్పాయిల్ చేయడం కోసం ఆవిడ తీసుకున్న స్ట్రాటజీ? नहीं ऐसा नहीं. Like I said, first week నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది సృష్టి. సెకండ్ వీక్ ఐ వాజ్ ఫీలింగ్ లాస్ట్. ఐ డెంట్ నో ఆ హౌస్లో ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి. ఐ రియలీ డెంట్, ఐ వాజ్ వెరీ లాస్ట్, వెరీ లోన్లీ ఇన్ దట్ హౌస్. నా డ్యూటీస్ చేస్తున్నాను, నా మానిటర్ కూడా బిజీ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్తోనే, 4 ఫ్రెండ్స్. ఐ వాజ్ వెరీ లాస్ట్. తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టారు అండ్ హీ పుట్ సంజన గారు అండ్ మీ ఇన్ ద సేమ్ టీమ్. సో ఆ సేమ్ టీంలో వచ్చి మేము ఒక గోల్ కోసం ఫైట్ చేస్తే వీ బికేమ్ ఫ్రెండ్స్. ఒక థమ్స్ అప్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. उसके बाद సెకండ్ వీక్ నాకు జైల్లో పెట్టారు బిగ్ బాస్. దట్ టైమ్ సంజన గారు ఓన్లీ కేమ్, షీ వాష్డ్ మై ప్లేట్స్. ఓకే, బికాజ్ ఐఎమ్ ఇన్ జైల్ సో ఐ కాంట్ వాష్ మై ప్లేట్. సో మీకు వర్క్ చేసి పెట్టారు? అవును, फूड इच्छिंदी, ना प्लेट वॉश చేసింది, कप्स కూడా मैंने उनका किया, उन्होंने मेरा किया. इक्वल डिस्ट्रीब्यूशन है उधर. शायद मैंने उनका 2 कप्स ज़्यादा कर दिया, नो प्रॉब्लम. अगेन मैं बोलती हूँ, अगर ये लड़का लड़की होते तो ये दूसरा जाता. ये लड़की लड़की है तो भी प्रॉब्लम है. ओके, सो एंड यस, वो किधर किधर भी जा रहे, मैं उनके पीछे ही रहती थी. बिकॉज वंस माई ड्यूटी इज़ ओवर, बाथरूम ड्यूटीज़, పని లేదు అక్కడ, వెయిటింగ్ చేస్తున్నాను. సో అక్కడ కూర్చోాలి. బికాజ్ కళ్యాణ్ అండ్ तनुजा इज वन ग्रुप, 2 पीपल के बीच में जाके बैठने को कोई, इट्स नॉट नाइस. ऋतु डिमोन वन ग्रुप, बन्नी गारू आई डोंट वांट टू सिट देयर, राइट. शेट्टी अन्ना यू नो साइलेंट पार्टनर, ओके आई एम कंफर्टेबल. शेट्टी अन्ना तरवाता, और यू नो अपार्ट फ्रॉम शेट्टी अन्ना इट्स ओनली संजना गारू. इट्स ओनली 2 people. And who's the masti wala person, badmash, masti, naughty? Sanjana garu. So I enjoyed sitting there. I enjoyed whatever masti happened. And inkote, because I don't know the language, nenu silent ga side ko kuchunte, she would call me, come sit here, come sit here. So she involved me. She likes your vibe. So Harish garu is close to you or not? No. But starting he was a friend. And Sanjana garu issue lo he helped me, you know. Okay, we will teach her a lesson. I said okay, fine. But tarvata something went wrong. I think he became very negative. Task lo I won't perform, I want to go out of the big boss. Andaru oka time ki, please Harish garu, come back into the game, you are here, your audiences love you, this that. No, I want to go. ఓకే, దెన్ ఐ స్టాప్ సిట్టింగ్ విత్ హిమ్ బికాస్ అందరికీ ఎనర్జీ కొంచెం తక్కువగా ఉంది. మీరు ఐ వాంట్ టు గో చెప్తే హరిత హరీష్ ఐ మిస్సింగ్ మై హోమ్, ఐ విల్ ఆల్సో స్టార్ట్ మిస్సింగ్. ఐ డోంట్ వాంట్ బీ ఇన్ దట్ ఎనర్జీ. సో నేను కొంచెం డిస్టెన్స్ చేయను. బట్ హీస్ అ నైస్ పర్సన్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. అది అన్నీ జరిగింది. తర్వాత ఒక మైక్ హ్యాంగింగ్ ఇష్యూతో సమ్ డిస్కషన్ హ్యాపెండ్ ఇన్ ద కిచెన్. And I said, ledandi Harish garu, it's a small issue, it's not a pedda issue, matter over. Again he brought it up when the wild cards came, first Divya time lo. He said, మీరు ఒక మాట చెప్పారు and I didn't like it, I'm very angry with you. Why? Because మీరు నాకు సపోర్ట్ చేయలేదు. It's my perspective. ఎందుకు మీకు ఎవ్రీ టైం సపోర్ట్ చేయాలా? I don't need to, kara. You are saying something, I don't agree with you, I'm putting my viewpoint. No, I cannot do that with Harish garu. If I say that, he will hate me. So then he said, he explained, I defended in the bathroom. Then he says, inka meeru idi argue cheste, it won't be good for you. Excuse me, you are threatening me. Na viewpoint pedte meeru threaten cheste idi ela? So you are not my friend. Tarvata seed poindi. మా యాపిల్ టాస్క్లో somebody took away my seed and Harish garuki full apple somebody took away. So he said, you have taken my apple. I said, no, na seed kuda poindi, నేను ఎందుకు ఇలా విత్ టాస్క్ ఐ విల్ నాట్ డూ ఎనీ దొంగతనం. ఓన్లీ సంజన గారు చెప్తే నేను కాఫీ, బికాజ్ तनुजा से संजना गारू मेरा कुछ प्रॉब्लम हुआ था, सो हमने उसका कॉफ़ी छुपाया. ठीक है, सो आई टोल्ड हरीश गारू मैंने नहीं किया है. సంజన గారుకి కూడా మేకప్ ఐటమ్స్ మిస్ అయింది
जो तनुजा लोगों ने దొంగతనం చేశారు. ఓకే, జస్ట్ టు బికాస్ దే న్యూ కాఫీ ఇస్ మిస్సింగ్, సంజన గారు ఇస్ డన్ ఇట్, సో उनका మస్కారా లిప్స్టిక్ ये सब దొంగతనం అయింది. సో ఐ సెడ్ సంజన గారికి కూడా ఐటమ్స్, మేకప్ ఐటమ్స్ మిస్ అయింది. వాళ్ళు నా మీద ఒక్కవేళ కూడా షీ డి నాట్ సే యూ హ్యావ్ టేకెన్ ఇట్. ఓకే, నాకు మీ మీద డౌట్, షీ నెవర్ సెడ్. షీ నోస్ మీ యాజ్ అ పర్సన్. హరీష్ గారు ఆల్సో సేమ్ లెవెల్ నా ఫ్రెండ్. బట్ వాళ్ళు యాపిల్ మిస్ అయితే ఫస్ట్ పర్సన్ ఈ ఆస్క్ మీ వాజ్ ఐ సస్పెక్ట్ యూ, మీకు ట్రస్ట్ లేదా, ఓ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ మీ, సో యూ నాట్ మై ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ టుమారో ఐ డోంట్ నో వాట్ యూర్ థింకింగ్. సెకండ్ థింగ్ వాజ్ థ్రెటన్ చేశారు. So I was very angry. You can't say, when you say Rani Lakshmi Bai, you were angry that Sanjana Garu said that, he said 3 women, kya? Bharni Garu and Suman Anna and all these are women. Something he had said. Right? So Sanjana Garu said he's putting women here and men here. Correct. So adi meeku inta hurt ayindi, and tarvata you were like, no, Rani Lakshmi Bai kuda strong, and then you're threatening me. The most harmless person, soft spoken person who said, sir, please come back into the game. You doubted me. Okay, sir, let it be small matter. But again, na matter ledu, nenu meeku only na viewpoint. It's not a big issue andi. Enta cheppanu, and for that you threatening me. Ade I did not like, and I fought for it. Nominations lo nenu manchiga I gave it back, and I loved it. Life lo ఇది same situation అయితే, if somebody says something to me hurtful, I will leave that space. I will not argue. ఎందుకు ఆర్గ్యూ చేయాలి? మీ లైఫ్ మీరు చేసుకోండి. ఐఎమ్ హ్యాపీ ఇన్ మై హోమ్. నెక్స్ట్ టైం ఐ విల్ నాట్ మీట్ యూ. దాట్స్ ద కైండ్ ఆఫ్ పర్సన్ ఐఎమ్. హియర్ బట్ హౌస్ లో మన పాయింట్స్ చెప్పాలి. అదే నేను చేశాను. సో ఇఫ్ యూ సీ మీ ఇన్ రియల్ లైఫ్, ఐ హ్యావ్ బీన్ ద సేమ్ పర్సన్ ఇన్ సైడ్ ద హౌస్. ఫ్యూ థింగ్స్ ఐ హ్యావ్ డన్ బెటర్, knowing my nature, how I would react outside and how I reacted in the house, and I feel very happy. నేను స్ట్రాంగ్ గా అక్కడే చెప్పేసి వచ్చాను. ఐ లవ్ ఇట్. సో ఫైనల్గా మాకు హౌస్లో ఉన్న కండిషన్స్ గురించి మీరు ఏ రోజు అసలు వాళ్ళు ఏంటి అని చెప్పింది మేము ఎక్కడ చూడలేదు. నేను కండిషన్స్ నేమ్స్ చెప్తాను. సో ధైర్యంగా అసలు వాళ్ళు గేమ్ ఆడుతున్నారా, రియల్గా ఉన్నారా, ఫేక్గా ఉన్నారో చెప్పండి విత్ రీజన్. స్టార్టింగ్ విత్ సంజన గారు. సంజన గారు గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు దొంగతనం అని చేసింది, బట్ షీఈ్ నాట్ లైక్ దాట్ ఇన్ రియల్ లైఫ్. ఓకే, అదే ఓన్లీ కెమెరా కోసం చేసింది, జస్ట్ టు యాడ్ ఫన్ ఎలిమెంట్, కొంచెం అదే షేకప్ ద హౌస్ కైండ్ ఆఫ్ అ థింగ్. ఓకే, ఆ మూడ్తోనే చేసింది. సో బట్ ఇన్ రియల్ లైఫ్ షీఈ్ నాట్ లైక్ దాట్. సో ఇఫ్ జస్ట్ బికాస్ ఆఫ్ దొంగతనం మీరు అడిగితే, ఎస్ అదే ఫేక్ చేసింది house lo. In real life she is not like that. Okay, naughty things. Yes, naughty things. She would be naughty in real life, but not to this extent, not to hurt anyone, harm anyone. They only because anni cameras munduga meeru ade cheste, it's only for fun, for entertainment, and we all love her. We know she's like that and we love her. Edaina dangotanam aithe we all look at her. Sanjana garu. Okay. Suman Shetty. Oh, I love him. Shetty is the coolest. He's only interested in his energy, energy bars, but sweetest person, and I think I had a great time. Silent ga కూర్చుంటే కూడా very respectful, very beautiful soul. Bharni garu full game ఆడుతున్నారు, not a real person at all. అందరికి ఒక రిలేషన్షిప్ పెట్టారు, సిస్టర్ అక్క చెల్లి, full house. Okay, but I don't think anything is true, because ఒక టైం అయితే దివ్య వచ్చినప్పుడు अपनी डॉटर को हम छोड़ नहीं देते. डॉटर इज डॉटर, no matter who. Sister is sister, daughter is kuda. So he's left his daughter. So I think he's faking it totally. Okay, so final ga thank you so much మాకి టైం ఇచ్చినందుకు. సో మళ్ళీ మాకు లక్స్ పాప ఆ సాంగ్స్ లాగా ఎప్పుడు కనిపించబోతున్నారు మూవీస్ లో? అయ్యో, ఐ డోంట్ నో. ఐ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఐ రియలీ వాంట్ టు కమ్ బ్యాక్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. లెట్స్ హోప్ బిగ్ బాస్ డస్ దట్ మ్యాజిక్ ఫర్ మీ అండ్ యూ గెట్ టు సీ మోర్ ఆఫ్ మీ, అండ్ దెన్ ఐ విల్ కమ్ టు యువర్ స్టూడియో అండ్ డూ ఎన్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీ అయిపోవాలి. ప్రీవియస్ గా అయితే అందరు స్టార్ హీరోస్ తో వర్క్ చేశారు, అలాగే చేయాలి మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.